మీరు ఒక కృషి చేశారు, వీళ్ళు బాల కార్మికులు ఉండద్దు అని. ఇంతవరకు అంటే పాలసీల వరకు వచ్చాం. ఇప్పుడు క్యాంప్స్ దగ్గరికి వద్దాం. అంటే పిల్లల వైపు నుంచి మీకు ఎదురైన సమస్యలు ఏంటి, సవాళ్ళు? అంటే పిల్లలు చదువుకోవాలి, ఆడుకోవాలి అనేది అందరూ ఆకాంక్షించేదే అయినా వాళ్ళని పెంచడంలో ఉండేటటువంటి సమస్యలు చాలా ఉంటాయి కదా. చాలా నేర్చుకున్నాం పిల్లలు ఈ క్యాంప్స్ వల్ల, చాలా నేర్చుకున్నాం. పిల్లలు స్వేచ్ఛా వాతావరణంలో ఉండి వాళ్ళు ఒక దగ్గర కూర్చోబెట్టడము అనేది వాళ్ళకు నచ్చలేదు. ఇదేం సార్ ఈడ కూర్చునేది, హాయిగా మేము బయట తిరిగి వచ్చిన వాళ్ళము, ఇదేంటి టూ మచ్ ఇది అనే టైపే మాట్లాడేది. ఒక్కొక్కడు ఇట్లా ఉండేది. మొత్తం చాలా ఐక్యూ లెవెల్స్, గర్ల్స్ కూడా చాలా అసర్టివ్గా ఉండేది. రిబెల్స్ కూడా వాళ్ళు వచ్చిండ్రంటే అక్కడ తగాదా పెట్టుకొని వచ్చిర్రు ఇంటి దగ్గర. స్ట్రీట్ ఫైటర్స్ అండ్ ఇంట్లో కూడా తగాదాలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు అలిగి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ పోతుంటే ఇంకో ఫ్రెండ్ అలిగి నేనెందుకు పోకూడదు. నిన్న ఒక అమ్మాయి అరుణ అని అట్లా వచ్చిన అమ్మాయి తగాదా పెట్టుకొని కింద పడి పొరలాడిందట. వాళ్ళందరూ పోతుంటే నేనెందుకు పోకూడదు, తల్లిదండ్రులతో కొట్లాడి వచ్చింది. ఈరోజు మెడిసిన్ ఆఫ్ డాక్టర్ ఎండి చేసి త్రిశూర్లో మొన్న నాకు ఫోటో పంపింది. కన్వకేషన్ మల్లీశ్వరి మనకు తెలుసు. సో వీళ్ళందరూ కూడా చాలా అసర్ట్ చేసేది. కానీ దీనికి తగ్గట్టుగా మేము లేము. మేమేంది హాయిగా చదువు చెప్దామని మొదలు పెట్టినాము. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళకు వచ్చింది ఏందో విందాము అని చెప్తే ఒక్కొక్కరు భాగవతం పాటలు, ఒక్కొక్కడు రాగం తీసిండ్రంటే ఇక ఆగకుండా పాటలు. అసలు వాళ్ళు ఆ పాటలను ఎంకరేజ్ చేసినాం. ఏమైనా రాని వాళ్ళకు ఏ పాటలు వస్తే ఆ పాటలను సైక్లో స్టైల్ చేసి ఆ పాటలనే వాళ్ళకు పాఠం చెప్పాను. కథలు, పొడుపు కథలు, కొన్ని బూతులు కూడా ఉండేది కొన్ని కథలలో. కొందరు మాకు ఎన్సీఆర్టీ నుంచి వచ్చి ఏమిటండి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇవేంటి మీరు నేర్పేది, నేర్పడం లేదు సార్. అందులో మా కార్యకర్త ఉండే, సార్ అందులో నేర్పుతున్నా సార్ సార్. ఆ రావడానికి నేను ఈ బూత్ పదం ఆమె చెప్పింది సార్, బూత్ కాదు మాకు, మా దృష్టిలో ఇది లెర్నింగ్ మెటీరియల్ సార్. అట్లా నేర్చుకున్నాం. మేము నేర్చుకున్న రీతిలో కన్సెప్చువలైజ్ చేయడం శాంత సిన్హా గారు. అంటే మేము చేస్తున్న పని దుంకుతున్నాం మేము, కానీ తను ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే మేము చేస్తున్న పనిని కన్సెప్చువలైజ్ చేసి చెప్పేది. దెన్ ఇంకా మళ్ళీ సో ఈ పనిని మేము ఆల్రెడీ వచ్చిన దాన్ని నేర్పండి అని కన్సెప్చువలైజ్ చేసుకున్నాం. పిల్లలకు చదవడం రాయడం రాదు అననే వద్దు, వాళ్ళకు వచ్చిన దాన్ని నేర్పుదాం. సో అది షిఫ్ట్ అయిపోయింది. సో అట్లా మెటీరియల్ చాలా తయారైంది మా క్యాంపులలో. ఆ తయారైనప్పుడు ఆథర్ ఆఫ్ దట్ టెక్స్ట్ ఈజ్ మల్లీశ్వరి, ఈజ్ ఆథర్ ఆఫ్ టెక్స్ట్ లక్ష్మి, కృష్ణ, రాము. వాని కథే ఉండేది, కింద వాని పేరు కూడా ఉంది. సైక్లో స్టైల్ బాగా వాడేది. ఇది ఒకటి క్లియర్ అయినాక వాళ్ళ ఆథర్లతో చదువుకోవడం, ఫస్ట్ చదివింది వాళ్ళ పుస్తకమే, వాళ్ళ కథనే. చాలా చాలా తీవ్రమైన కథలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోని. ఈవెన్ అవన్నీ ఏమన్నా ప్రింట్ చేయించారా? ప్రింట్ గా అప్పుడు సైక్లో స్టైల్ మెటీరియల్ తర్వాత ఇప్పుడు చూడాలి మరి పాత పుస్తకాలలో ఎక్కడ ఉన్నాయో. బట్ తర్వాత ఏం చేసినామంటే దాన్ని నెమలిక కింద ఒక బ్రిడ్జ్ కోర్స్గా దాన్ని ఇంప్రూవైజ్ చేసినాం. సిలబస్ ఏముంది, ఇదేముంది, మన పిల్లలు చెప్పిన పదాలు ఏమున్నాయి, ఇవన్నీ చేసి ఒక స్ట్రక్చర్లోకి వచ్చినాం మేము. ఆ ఇన్ఫార్మల్ పారిపోయేది పిల్లలు ఒకరోజు నాకు నా మేకలు కళలు వస్తున్నాయి అనేది. ఇప్పుడు మేకలు వాళ్ళ ఊరు ఎక్కడో 15-20 కిలోమీటర్లు, అది చూస్తేనే నేను క్యాంపులు ఉంటా అనేది. మేకలు నాకు కళలు వస్తున్నాయి తీసుకుపోయినాం. ఒక కార్యకర్త తీసుకుపోయి మేకలు చూసి మళ్ళా వాపస్ కోసి వాడికి అబ్బా ఇక మళ్ళీ ఇక చదువు వైపు. అట్లా కొందరేమో పారిపోయేది, ట్రై చేసేది, ప్లాన్ చేసేది. బట్ వీళ్ళందరికీ ఒక చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేము ట్రైనింగ్స్ తీసుకున్నాం. చాలా ఎక్స్పర్ట్స్తో ట్రైనింగ్ తీసుకున్నాం.
విజయేంద్ర అని ఈ మధ్య చనిపోయారు. విజయేంద్ర వాళ్ళ వైఫ్ ఉషా అని ఉండే, అండ్ శరత్ అని మాతో పనిచేశారు. వాళ్ళంతా చాలా అక్కడే ఉండేది. యాదయ్య అని ఉన్నాడు, గంగవరం యాదయ్య. వీళ్ళందరూ కూడా కొంచెం పెడగాజీ దృష్టితో, మేమంతా మొబిలైజర్స్, కొంచెం ఈ టెక్నికల్గా ఎవరైనా అడిగితే ప్రశ్న ఇవ్వడానికి, లేదా టెక్నికల్గా SCRT వీళ్ళందరూ స్టాండర్డ్ చూస్తారు కదా, వారికి సమాధానం చెప్పడానికి వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. తర్వాత ఏమైందంటే స్కూల్స్ ఇలాగానే ఉండాలి అనే ఒక దృక్పథం వచ్చింది. స్కూల్ టీచర్స్ రావడము, వాళ్ళు ఆ స్కూల్స్లలో ప్రయోగం చేయడము, అట్లా కొంచెం మార్పు జరిగింది. బట్ పిల్లలు నేర్పింది ఏంటంటే మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా అనే టెస్ట్ మమ్మల్ని చేశారు ప్రతి క్యాంప్లో. ఇప్పుడు కూడా క్యాంపులో అల్లేదు, ఆర్ యు నిజంగానా, మీరు నిజమేనా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, యా, అండ్ మమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా, మమ్మల్ని మొత్తం అందరు కూడా కించపరిచిన వాళ్ళే, నిజమేనా. ఎప్పుడైతే అది క్లిక్ అయిందో ఇక పోయేది లేదు. వాడు 7వ తరగతి అసలు పుస్తకాలు ఎట్లా చదివేదంటే ఆ నమ్మకం ఏర్పడ్డాక మా కార్యకర్తలు మేము వారం రోజులకు ప్లాన్ చేసేది, ఒకటే రోజులో కథ. ఇంకోటి ఈసారి అరే ఇంత తొందరగా ఎట్లా చదువుతారు అంటే మేము రెడీ అయ్యేది అన్నట్టు. సో అంత కసితోనే చదివాం.